హాయ్ అండి. రీసెంట్‌గా మేము ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలని చుట్టాల ఇంటికి వెళ్తే, ఆ పక్కింట్లోనే ఉంటుందట సావిత్రి అని మా అత్తయ్య గారి చిన్ననాటి స్నేహితురాలు. ఆవిడకి ఇద్దరు పిల్లలంటండి, మగ పిల్లలు. అందులో ఒక బాబు చనిపోయాడట. ఆయన వయసు 30 సంవత్సరాలు ఉంటుంది. చేతికి అందొచ్చిన కొడుకు చనిపోతే చాలా బాధపడుతుందంట ఆవిడ. దాన్ని ఒకసారి పలకరించి రావాలిరా అని మా అత్తయ్య అంటే, మేము కూడా వెళ్ళాము. అందరం కలిసి వెళ్ళాము. అయితే మా అత్తయ్య వాళ్ళు అన్ని టాపిక్‌ల గురించి మాట్లాడుకున్నారు గానీ, వాళ్ళ అబ్బాయి చనిపోయాడని, ఇలా జరిగిందేంటి అనేసి ఆవిడని అడగడం గానీ, అలాంటివేమీ చేయలేదు. ఆ విషయం తప్ప అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. అప్పుడే నాకు అర్థమైంది పలకరింపు అంటే ఏంటో అని. చేతికందొచ్చిన కొడుకు దూరం అయ్యాడంటే, ఆ తల్లి పడే వేదన అంతా ఇంతా కాదు. జరిగిందంతా మనం వెనక్కి తీసుకురాలేము. అలాగని పోయిన వాళ్ళతో మనం కూడా వెళ్ళిపోలేము. నేను చెప్పినంత తేలిగ్గా అయితే ఆ తల్లి తన పరిస్థితిని నెగ్గుకు రాలేదు. అయినవారి పలకరింపుల్లో ఆ విషయాన్ని కొంతవరకు మర్చిపోగలదు కదా. ఏది ఏమైనప్పటికీ ఈరోజు నేను కొత్త విషయం నేర్చుకున్నాను. పలకరింపు అంటే జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ వాళ్ళను బాధ పెట్టకుండా, ఆ బాధ నుండి సున్నితంగా బయటకు వచ్చేలా వాళ్ళని ప్రిపేర్ చేయడం. నేను చెప్పింది నిజమే అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి.